బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. అందుకే లిక్కర్ స్కామ్ సంబంధించి కవితను అదుపులోకి తీసుకోలేదు, కవితను అరెస్ట్ చేయలేదన్న వాదన బలంగా జనంలోకి తీసుకువెళ్లారు. అది కాంగ్రెస్ పార్టీకి కూడా అడ్వాంటేజ్ అయింది, పబ్లిక్ కూడా నమ్మారు. బట్ వేరేజ్ కరెక్ట్గా లోక్సభ ఎలక్షన్స్ కొద్ది రోజుల ముందు కవితను అదుపులోకి తీసుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ మాకు అందరూ సమానమే, మేము ఈ కేసులో అరెస్ట్ చేసామన్న అంశాన్ని భారతీయ జనతా పార్టీ చెప్పిన వాదనని పబ్లిక్ అప్పుడు నమ్మారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, లోక్సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ. అంటే కవిత ఇష్యూ అనేది ఇద్దరికి అడ్వాంటేజ్ అయింది రెండు రకాలుగా. కానీ ఇప్పుడు ఇంత క్లియర్గా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పై దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? ఖచ్చితంగా సతీష్, మీరు అన్నట్లు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే కవిత అంశం కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అయింది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కవితను అందుకే అరెస్ట్ చేయట్లేదు అనేది వాదన తీసుకెళ్ళింది. అవును. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల సరికి వచ్చేసరికి కవిత అరెస్ట్ అయింది. ఢిల్లీ నుంచి మనం చూస్తున్నాం, కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మొత్తానికి ఒక పెద్ద రిలీఫ్ వాళ్ళకి, ఎందుకంటే సొంత సోదరి కవిత కేటీఆర్ కి, హరీష్ రావుకి సన్నిహిత సమీప బంధువులు, పొలిటికల్ గా బీఆర్ఎస్ కి బిగ్ బ్రేక్ త్రూ. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్నాం, శ్రీనివాస్, అభిలాష్, కౌశిక్ రెడ్డి, ఇలాంటి సురేష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్, మొత్తం ఆల్మోస్ట్ కీలక నేతలంతా, రోహిత్ రెడ్డి, కీలక నేతలంతా అక్కడే మనకు ఆ స్క్రీన్ లో కనిపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు గజ్జల నగేష్, షంబీపూర్ రాజు, వీళ్ళంతా కూడా ఇక్కడ మనకు స్క్రీన్ పై కనిపిస్తున్నారు. కొంత వాళ్ళకు చాలా రోజుల నుంచి ఉన్న ఒక ఆందోళన, ఒక దాని నుంచి ఒక రిలీఫ్ వచ్చినట్లు వాళ్ళని చూస్తే మనకు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఇంత ఆనందం ఎప్పుడు కనిపించలేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, తర్వాత కవిత అరెస్ట్ కావడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం, ఇప్పుడు కవితకు బెయిల్ రావడాన్ని వాళ్ళు ఒక రకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం దీనిపై నేతలు ఎవరు కూడా ఎక్కువగా రియాక్ట్ కాకూడదు, ఎక్కువగా స్పందించకూడదు. ఇది కేవలం బెయిల్ వచ్చింది, తర్వాత ఫర్దర్ ఇంకా చాలా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నేతలు ఎవరు ఎలా పడితే అలా మాట్లాడకూడదని ఒక సంకేతాలు అయితే ఆల్రెడీ అధిష్టానం, అంటే కాంగ్రెస్ కేటీఆర్ కేసీఆర్ నుంచి, హరీష్ రావు నుంచి నాయకత్వానికి వచ్చినట్లు మనకు తెలుస్తుంది. అయినా ఇక్కడ తెలంగాణ భవన్ లో సంబరాలు జరుగుతున్నాయి. అక్కడ కేటీఆర్ కూడా చాలా ఆనందంగా ఉన్న విజువల్ మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ఢిల్లీలో వీళ్ళంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. అంటే సతీష్, ఇక్కడ కానీ ఈసారి మాత్రం బెయిల్ వస్తుందన్న నమ్మకం ఎక్కువగా బీఆర్ఎస్ ఉంది. 2 రోజుల నుంచి నేతలందరూ ఢిల్లీ చేరుకున్నారు. 2 కారణాలు. ఒకటి, ఇందులో కీలకమైన మంత్రి, ఎక్సైజ్ మంత్రి, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది కాబట్టి కవితకు కూడా వస్తుందనే ఒక నమ్మకం, ఒక ధీమా బీఆర్ఎస్ నేతల్లో చాలా రోజుల నుంచి. అంటే మనీష్ సిసోడియాకి ఎప్పుడు బెయిల్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఒక ధీమా మనకు బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తుంది. అందుకే చాలా మంది 20-30 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలంతా ఎవరికి వారు కూడా టికెట్లు తీసుకొని ఢిల్లీ వెళ్ళిన పరిస్థితి. అంటే కవితకు ఒక మోరల్ గా భరోసా ఇవ్వాలి, ఆమె బయటకు రాగానే నీకు మేమంతా ఉన్నామని ఒక చెప్పాలి, ఇలాంటి సంకేతం ఇచ్చే అందులో భాగంగానే వీళ్ళంతా వెళ్ళారు. కొంత కవితకు కూడా అనారోగ్య కారణాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ రకంగా ఆమె రిసీవ్ చేసుకోవడానికి వీళ్ళంతా వెళ్ళినట్టు మనం చూడొచ్చు. గోపి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి.